సినిమాలకు పెద్ద సీజన్ అన్డౌటెడ్లీ సంక్రాంతి. నిజానికి సమ్మర్ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నా పోటీ పడి మరి సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలు. ఒకప్పుడు ఏదో ఆ టైంకి రిలీజ్ ఉంటే చేసేవాళ్ళు, కానీ ఈ మధ్య మాత్రం సినిమాలు స్టార్ట్ అవ్వకముందే సంక్రాంతి మీద కర్చీఫ్ వేసుకుంటున్నారు. మరి నెక్స్ట్ సంక్రాంతికి ఇప్పటి వరకు లైన్ లో ఉన్న సినిమాలేంటి? పోటీ ఏ హీరోల మధ్య? సంవత్సరం మొత్తం ఖాళీ ఉన్నా సంక్రాంతి వచ్చేసరికి మాత్రం పోటీ మాత్రం తప్పడం లేదు ఇండస్ట్రీలో. వరుస పెట్టి పెద్ద హీరోలు, చిన్న హీరోలు అందరూ సంక్రాంతే కావాలనుకోవటంతో 2026 సంక్రాంతికి ఫైట్ టఫ్ గానే కనిపించబోతోంది. వీటిలో ఇప్పటికే కొంతమంది డేట్లు అనౌన్స్ చేసి తప్పుకుంటుంటే కొంతమంది ఫ్రెష్ గా జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకొని జూన్ కి షిఫ్ట్ అయిపోయారు. ఎన్టీఆర్ సంక్రాంతి నుంచి తప్పుకోవటంతో ఇప్పుడు పిక్చర్ క్లారిటీ వస్తోంది మిగిలిన సినిమాలకి. డ్రాగన్ లాంటి పెద్ద సినిమా సంక్రాంతి బరి నుంచి వాకౌట్ చేయటంతో సీన్ లోకి అఖండ టూరి దింపేశారు నందమూరి ఫ్యాన్స్. పెద్ద పండక్కి అబ్బాయి రాకపోయినా బాబాయ్ వస్తాడంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ తాండవం దసరా సీజన్ లోనే రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా మ్యాసివ్ స్కేల్ కావటం, సీజీ వర్క్ ఎక్కువగా ఉండటం, ఇంకా 4 నెలల టైమే ఉండటంతో ఆ టైంకి రిలీజ్ కి కష్టం అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే అసలే బాలయ్యకి సంక్రాంతి బాగా కలిసొచ్చే ఎలిమెంట్. అందులోనూ అఖండ లాంటి మోస్ట్ క్రేజియస్ట్ మూవీ కూడా కావటంతో 2026 సంక్రాంతికి అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు ఎలాంటి హింట్ ఇవ్వని సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి వస్తున్నామంటూ రెడీ అవుతున్నాయి. వీటిలో శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోగి సినిమా టైటిల్ తోనే సంక్రాంతికి వస్తున్నామంటూ ఇండైరెక్ట్ గా చెప్పేసింది. ఇలా సంక్రాంతి లిస్ట్ లోకి శర్వా సినిమా యాడ్ అవ్వటంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి లిస్ట్ లో తెలుగు నుంచి ఇప్పటి వరకు ఉన్న పెద్ద సినిమా చిరంజీవి, అనిల్ రావిపూడిదే. ప్రతి సంక్రాంతికి పక్కా హిట్ కొడుతున్న అనిల్ రావిపూడి ఈసారి కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు. అందుకే ఫుల్ కాన్ఫిడెన్స్ తో చిరంజీవితో చేస్తున్న సినిమాని స్టార్ట్ చేయకముందే 2026 సంక్రాంతి అని అనౌన్స్ చేసేశారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్న అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్, అన్నిటికీ మించి మెగాస్టార్ క్రేజ్, ఇవన్నీ కలిపి వచ్చే సంక్రాంతికి ఈ కాంబినేషన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఇస్తోంది.